Vivo X200 Pro BBD సేల్లో ఎంత డిస్కౌంట్లో వస్తుంది? S23 Ultra అండ్ Vivo X200 Pro మధ్య కెమెరా గురించి మాట్లాడితే, అండ్ OnePlus యొక్క OG ఆక్సిజన్ OS మళ్ళీ వస్తుందా? నా అన్వేషణ గారు చెప్పినట్టు ప్రసాద్ అన్నకి 1 కోటికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అయినా బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వెల్కమ్ టు Aspect24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఈ వీక్ కూడా, సో ఆలోచించకుండా మొదలెడదాం. ఫస్ట్ ఇది ధనుష్ అగర్వాల్ అడుగుతున్నారు, OnePlus 13 బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అండ్ రివ్యూ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అకార్డింగ్ టు రివ్యూస్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంది అని అంటున్నారుగా, బయట వేరే కంటెంట్ క్రియేటర్స్ని అంతగా నమ్మను, మీరైతే అక్యురేట్గా ఇన్ఫో ఇస్తారు. ఇఫ్ యూ హ్యావ్ టెస్టెడ్ అండ్ iQOO 13 వర్సెస్ OnePlus 13లో బెస్ట్ పిక్ ఏదవుతుంది? iQOO క్యామ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? పోకో F7 లైనప్ రిలీజ్ అయితే OnePlus 13 కెమెరాస్ని ఏదైనా బీట్ చేయగలదా? OnePlus 13 కెమెరాస్ని బీట్ చేయగలదని అయితే నేను అనుకోవట్లేదు పోకో F7 లైనప్. అండ్ OnePlus 13కి సంబంధించి మన రివ్యూ అడిగారు, సో అదైతే నా ప్లానింగ్లో లేదు, బట్ వెరీ సూన్ నేను OnePlus 13కి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే తీసుకొస్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను టెస్ట్ చేయలేదు సైడ్ బై సైడ్ కాబట్టి, సో నేనైతే అక్యురేట్ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను OnePlus 13కి సంబంధించి ఇష్యూస్ పైన. బట్ వెరీ సూన్ రివ్యూ వస్తుంది. మీరన్న ఈ కంప్లైంట్స్ అన్ని నేను పర్సనల్గా టెస్ట్ చేసి వీడియోలో అయితే మాట్లాడతాను. అండ్ దివేష్ అగర్వాల్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, iPhone 17 Pro Max సెప్టెంబర్ బిగ్ బిలియన్ డే సేల్ ప్రైస్ ఎంతకి వస్తుంది? 17 Pro Maxా 16 Pro Maxా? 17 Pro Max లాంచ్ అవడమే సెప్టెంబర్లో లాంచ్ అవుతుంది. బీబీడీ సేల్లో దానికి సంబంధించి ప్రైస్ డ్రాప్ ఏమి ఉండదు. మ్యాక్స్ ప్రో మ్యాక్స్ పై అయితే ఎప్పుడు కూడా ఈ ఆఫర్స్లో ఎక్కువ డిస్కౌంట్ ఉండదు. ఒక 1 ఇయర్ దాటిన తర్వాత 10,000 to 20,000 అయితే డ్రాప్ అవుతుంది. అండ్ 17 Pro Max మేబీ నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు వచ్చే ఇయర్ది కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ అప్పటికి సో లాంచ్ అయిన ప్రైస్కి ఒక 20,000 తక్కువలో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, iPhone 16 or 17 Pro Max బయింగ్ ఆఫ్టర్ 13 Pro Max? 13 Pro Max నుంచి 16 Pro Maxకి వెళ్ళాలా, 17 Pro Maxకి వెళ్ళాలా అని మీ క్వశ్చన్ అయితే, సో నేనైతే 13 Pro Max నుంచే 16 Pro Maxకి వచ్చాను. బట్ ఆల్రెడీ లాంచ్ దగ్గరికి వచ్చేసింది 17 సిరీస్ది, సెప్టెంబర్లోనే అవుతుంది, అంటే ఇంకొక మ్యాటర్ ఆఫ్ 4-5 months అయితే ఉంది. సో వెయిట్ చేయండి, 17 Pro Maxకి అప్గ్రేడ్ అవ్వడం మీకు బెటర్ అవుతుంది. అండ్ మా సిస్ Vivo X200 Pro తీసుకోవాలి ఇన్ BBD ఆర్ GF సేల్, విచ్ ప్రైస్ ఇట్ విల్ కమ్ అన్నా? సో ఈ Vivo X సిరీస్ ఎప్పుడు కానీ ఆఫ్లైన్లోనే లోయెస్ట్ వస్తుంది. ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కన్నా ఆఫ్లైన్లోనే ట్రై చేయండి. దివాళీ, దసరా టైం ఉంటుంది కదా, అప్పుడైతే బెస్ట్ ప్రైస్కి వస్తుంది. అండ్ అప్పుడు వచ్చే ప్రైస్ని గెస్ చేయమంటే మాత్రం లాంచ్ అవ్వడం 90,000 అరౌండ్ లాంచ్ అయింది కదా, 70-75 ఆ రేంజ్కి అయితే రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హబీబ్, Samsung S23 Ultra అండ్ Vivo X200 Pro కెమెరా రివ్యూ చేయండి అన్న, మీ రివ్యూస్ చాలా జెన్యున్గా ఉంటాయి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ S23 Ultra X200 Pro మధ్య కెమెరా గురించి మాట్లాడుకుంటే టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను రెండింటిని ఇండివిజువల్గా టెస్ట్ చేశాను, సైడ్ బై సైడ్ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. Vivo X200 Pro చాలా బెటర్గా ఉంటుంది S23 Ultraతో కంపేర్ చేస్తే. అంటే మరీ బెటర్ అని కాదు, క్లియర్గా అయితే బెటర్గా ఉంటుంది. అండ్ బ్రూస్లీ, బ్రో దసరా సేల్స్లో Vivo X200 Pro ఏ ప్రైస్లో రావచ్చు? ఆల్రెడీ ఆన్సర్ చేశాను ఈ క్వశ్చన్. అండ్ రాఘవ అన్న, ఒకప్పటి OG ఆక్సిజన్ OS మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? లేదు, దానికైతే ఛాన్సెస్ లేవు, వస్తే బాగుండు. అండ్ సుజీస్, అండర్ 15K బెస్ట్ మొబైల్ ఫర్ మై సిస్టర్ Realme P3, సో చాలా మంచి ఆప్షన్ అవుతుంది. లేదంటే Realme Narzo 70 టర్బో వస్తుంది, సో మీరు వితౌట్ బ్యాంక్ డిస్కౌంటే వస్తుంది. P3 కావాలంటే మాత్రం బ్యాంక్ డిస్కౌంట్తోనే 15,000లో వస్తుంది. లేదు క్లీన్ UI కొంచెం యూనిక్ డిజైన్ కావాలనుకుంటే CMF Phone 1, లేదు 13,000 రేంజ్లో అంటే Vivo T4X. కెమెరాస్ కొంచెం బెటర్గా ఉంటాయి వీటిలో, ఈ రిమైనింగ్ మొబైల్స్తో కంపేర్ చేస్తే. మన ఛానల్లో Vivo T4X రీసెంట్ రివ్యూ ఉందో ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మల్లేష్ గారు, నా అన్వేషణ గారు చెప్పినట్టు మన ప్రసాద్ అన్నకి 1 కోటికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ గురించి ప్రసాద్ అన్న ఎందుకు మాట్లాడడం లేదు? అలాగే బెట్టింగ్ యాప్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటన్నా? ప్లీజ్ రిప్లై మీ. చాలా మంచి క్వశ్చన్. అండ్ నా అన్వేషణ గారు ఏం చెప్పారో నాకు తెలియదు, ఎందుకంటే నేను వేరే వీడియోస్ అయితే చూడను. సో మన ఛానల్ ఎడిటింగ్ సంబంధించి కరెక్షన్స్ చూడడం వరకే చాలా కష్టంగా అవుతుంది, వేరే వాళ్ళ వీడియోస్ చూడడం. బట్ ఇదైతే జరుగుతున్నట్టయితే నాకు ఐడియా ఉంది బెట్టింగ్ యాప్స్కి సంబంధించి. అండ్ ప్రసాద్ అన్న ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఎప్పుడు ఏది మాట్లాడాలో చాలా మంచి అవగాహన ఉన్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ప్రసాద్ అన్న. సో ఆయన క్లియర్గా తెలుసు, సో స్పష్టమైన క్లారిటీతోటే ముందుకెళ్తారు. సో ఏదైనా అవసరం అనిపిస్తే తప్పకుండా మాట్లాడతారు. అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే
మన తెలుగు టెక్ కంటెంట్ క్రియేటర్స్లో నాకు తెలిసి ఎవరు అయితే బెట్టింగ్ యాప్స్ని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్, నేను బెట్టింగ్ యాప్స్ అని కాదు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో అట్లీస్ట్ స్టాక్స్ని అండ్ క్రిప్టోని ఎలాంటి ప్రమోషన్ చేయలేదు. ఇంకా బెట్టింగ్ యాప్స్ అంటే అవి మనకి చాలా చాలా దూరం పెట్టే విషయాలు. అలాంటి వాటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఎంత ఆఫర్ చేసినా, అండ్ లక్కీలీ మన టెక్ కంటెంట్ క్రియేటర్స్ అసలు వాటిని దగ్గరికే తీసుకురాలేదు. వేరే ఏమన్నా టెక్ అని చెప్పుకునే వాళ్ళు చేసి ఉండొచ్చు, బట్ మన జెన్యూన్ తెలుగు టెక్ క్రియేటర్స్ ఎవరు కూడా చేయలేదు. అండ్ రవిశంకర్, చాలా పెద్ద డౌట్ అన్న, నార్మల్గానే ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా ఉంటే ఉబ్బిపోతుంది కదా, మరి అన్న సెల్ ఫోన్ షాప్స్కి ఫోన్స్ జస్ట్ నార్మల్గా కొంతమంది అలా యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ ప్లేస్ చేస్తారు కదా, మరి వాటికి ఏం కాదా? సో మరీ ఇయర్స్గా పక్కకు ఉంటేనే ప్రాబ్లం. అండ్ మీరు సెల్ ఫోన్ షాప్ వాళ్ళు వాడి మళ్ళీ పంపిస్తారంటే ఇది నాకు అర్థం కాలేదు. బట్ ఏదేమైనా సో కొన్ని ఇయర్స్ అలా పక్కన పెడితే అట్లీస్ట్ అప్పుడప్పుడు కూడా మొబైల్ని టచ్ చేయకుండా ఉంటేనే ప్రాబ్లం, అదర్వైజ్ అప్పుడప్పుడు వాడితే ఇష్యూస్ ఏం లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వినీల్ అడుగుతున్నారు, బ్రో సామ్సంగ్ S24 Plus సేల్స్లో ఎంత ప్రైస్కి రావచ్చు? ఆస్కింగ్ 6th టైం. ఇదైతే నాకు ఫస్ట్ టైం వచ్చింది క్వశ్చన్. అండ్ S24 Plus సపోజ్ BBD సేల్స్ టైం వరకు, సో ప్రజెంట్ ఉన్న ప్రైస్కి ఒక 15,000 వరకు అయితే తక్కువలో వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ పాయిజన్ కింగ్, హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఐ విల్ హోప్ యూ ఆర్ ఫైన్. ఐఎమ్ ఫైన్ బ్రో, హౌ ఆర్ యూ? అండ్ వివో V50 నాకు నచ్చలేదు, వెరీ గుడ్. అండ్ వివో V50 ఈ డిజైన్ పరంగా నచ్చింది, తీసుకోవచ్చా? నీకు నచ్చితే తప్పకుండా తీసుకోవచ్చు, లేదా V50 Pro వరకు వెయిట్ చేయాలా? వస్తే ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు, బట్ వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయొచ్చు. నేను అనుకోవడం ఇంకో 2-3 months అయితే పట్టచ్చు. అండ్ ఉదయ్ కుమార్, హాయ్ బ్రో, లక్ష పెట్టి ఫ్లాగ్షిప్ ఫోన్ కొనడం బెటరా, లేక 40Kలో మిడ్ రేంజ్ ఫోన్ తీసుకొని 60Kలో మంచి DSLR తీసుకోవడం బెటరా? ఫర్ కెమెరా ఇంపార్టెన్స్ ప్లీజ్ సజెస్ట్, థ్యాంక్ యూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, డెఫినెట్గా ప్రొఫెషనల్ కెమెరాస్ మొబైల్ కంటే చాలా మంచి అవుట్పుట్ ఇస్తాయి, కానీ ప్రతిసారి మనం DSLR క్యారీ చేయగలమా ప్రతి సిచ్యువేషన్కి? సో అప్పటికప్పుడు మనం తీసి ఫోటో తీయగలిగేది మొబైల్ మాత్రమే. అందుకే మొబైల్లో కెమెరాస్ చాలామంది ప్రయారిటైజ్ అయితే చేస్తున్నారు ఈ మధ్య. సో DSLR కొనుక్కుంటే మంచి విషయం, బట్ ప్రతిసారి మెడలో లేదా బ్యాగ్లో DSLR క్యారీ చేస్తామా లేదా అనేదే ఇంపార్టెంట్. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి, ఓన్లీ నేను టూర్స్ అటు ఇటు వెళ్ళినప్పుడు ఎట్లాగో ప్రొఫెషనల్ కెమెరా క్యారీ చేస్తాను అనుకుంటే మీరు అన్నట్టు 40Kలో ఏదైనా మొబైల్ కొనుక్కొని 60Kలో కెమెరా కొనడం బెటర్. లేదు ప్రతిసారి నేను DSLR లేదా ప్రొఫెషనల్ కెమెరా క్యారీ చేయలేను అనుకుంటే మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్ని కొనుక్కోండి. అది 70,000 అయినా 80,000 అయినా 1,00,000 అయినా మీరు అఫోర్డ్ చేయగలిగితే. అండ్ తాతాజీ వంశెట్టి అన్న, LG SP8A సౌండ్ బార్ ఎట్ వాట్ ప్రైస్ ఇట్ ఈస్ గుడ్ టు బై? దీనికి సంబంధించి డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎట్ వాట్ ప్రైస్ గుడ్ అన్నారు, అరౌండ్ 23-25 ఈ రేంజ్లో వస్తే చాలా మంచి ప్రైస్. ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, లేదా తక్కువ స్టాక్ ఉండడం వల్ల 40,000 పైన ఉంది ఫ్లిప్కార్ట్లో. ఆ ప్రైస్ రేంజ్ కొనకండి, 30 పైన కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది రెగ్యులర్గా ఎక్కువ కాలం సేల్ అయిన ప్రైస్ అయితే 25,000, అంతకంటే తక్కువే. సో 25,000 కింద అయితే పక్కా కొనొచ్చు. అండ్ కృష్ణ చైతన్య, అమెజాన్లో సామ్సంగ్ 45 వాట్స్ ఛార్జర్ సేల్ చేస్తున్నారన్న, 45K రేటింగ్స్ ఉన్నాయి, S24 Ultra మొబైల్కి కొనొచ్చా? ఎస్, సెల్లర్ని చెక్ చేసుకోండి, రివ్యూస్ చెక్ చేసుకోండి, జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుందా లేదా ఒకసారి రివ్యూస్లో చూసుకొని అయితే కొనండి. లేదైనా బెటర్ సేమ్ ప్రైస్ రేంజ్కి మీకు ఆఫ్లైన్లో వస్తే ఆఫ్లైన్లో కొనడం బెటర్, ఎందుకంటే ఆన్లైన్లో సామ్సంగ్కి సంబంధించిన యాక్సెసరీస్ ఫేకే ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ సత్య అడుగుతున్నారు, 40,000లో బెస్ట్ మొబైల్ చెప్పు బ్రో కెమెరా యూసేజ్కి. సో వివో V40 Pro లేదా V50, సో మీకు ఏది మీ బడ్జెట్కి దగ్గరలో వస్తే దానికైతే వెళ్ళండి, చాలా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ లేదు అంటే కొంచెం బ్యాటరీ పరంగా నేను కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే మోటో ఎడ్జ్ 50 Pro, లేదు ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే రియల్మీ 14 Pro Plus, 13 Pro Plus. సో వీటిలో కూడా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బాలకృష్ణ గుర్రం అన్న, నేను 5 years నుండి సామ్సంగ్ M31ని యూజ్ చేస్తున్నా, న్యూ మొబైల్ కొనాలి, బట్ ఓన్లీ సామ్సంగ్లోనే నచ్చుతున్నాయి. సో అండర్ 40,000లో బిగ్ స్క్రీన్, బిగ్ బ్యాటరీ, బెటర్ కెమెరా ఫోన్ సజెస్ట్ చేయండి. 3 monthsలో సేల్స్ ఏమైనా ఉంటే వెయిట్ చేయాలా? మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం అయితే సామ్సంగ్ S24 FEకి వెళ్ళండి. మీ రిక్వైర్మెంట్స్ని సామ్సంగ్లోనే కావాలన్నారు కాబట్టి ఇది మాత్రమే ఫుల్ఫిల్ చేయగలదు. అండ్ ప్రజెంట్ అయితే 40,000, 42,000 దగ్గరగా అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇంకా రానున్న 2-3 months లేదా ఇంకో మంత్ అప్కమింగ్ సేల్లో, మేబీ సమ్మర్ సేల్లో కూడా 35,000 ఆ రేంజ్లో రావచ్చు. అండ్ BBD వరకు వెయిట్ చేస్తే 30,000 కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ అశోక్ పొందిలపు, క్యాష్ ఫైలో మొబైల్ పర్చేస్ చేయొచ్చా? ఒక మొబైల్ కొని రివ్యూ పెట్టండి బ్రో. చాలామంది అయితే కొంటుంటారు, అండ్ మీరు అడిగిన ఈ పాయింట్ నాకు నచ్చింది. ఒక మొబైల్ నేనే కొని రివ్యూ చేస్తాను ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ నెక్స్ట్ పిల్లి ప్రవీణ్, iQOO 12 కొనవచ్చా ఇప్పుడు? ఎస్, అండర్ 40,000 అయితే వస్తుంది. ప్రజెంట్ ఉన్న ప్రైస్కి అయితే చాలా మంచి డీల్ అది.
అండ్ అమర్ పీసీ అన్న ఫోల్డ్ మొబైల్ తీసుకునే ప్లాన్లో ఉన్నాను, ప్రజెంట్ ఉన్న బెస్ట్ ఫోల్డింగ్ మొబైల్ సజెస్ట్ చేయండి, లేక రాబోయే రోజుల్లో వచ్చే ఫోల్డింగ్ మొబైల్ చెప్పండి అన్న. ప్రజెంట్ ఉన్న వాటిలో రెండే ఉన్నాయి, వివో ఎక్స్ ఫోల్డ్ అండ్ సామ్సంగ్ ఫోల్డ్ లేటెస్ట్ మోడల్. సో ఈ రెండింటిని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. వివో అయితే నేను మన ఛానల్లో వీడియో చేశాను, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. లేదు వివో ఫోల్డ్ నాకు వద్దు, సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలనుకుంటే సామ్సంగ్కి వెళ్ళండి, బట్ ఈ రెండింటిలో నేను వివో ఎక్స్ ఫోల్డ్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ వెంకటేష్ గౌడ్, హలో అన్న, హౌ ఆర్ యూ? మోటో X60 ఫ్యూజన్ వర్సెస్ ఐక్యూ Z10 విచ్ ఫోన్ ఆల్ రౌండర్ అండ్ బెస్ట్ కెమెరా ఫోన్ విచ్ అన్న. రెండింటి రివ్యూ, రెండింటి కంపారిజన్ మన ఛానల్లో వస్తుంది, సో కొంచెం వెయిట్ చేయండి. సో డీటెయిల్గా టెస్ట్ చేస్తాను, సైడ్ బై సైడ్ కెమెరా కంపారిజన్ వీడియో కూడా పక్కా చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సుజిత్ అడుగుతున్నారు, ఐక్యూ Z9 ఇప్పుడు కొనొచ్చా? ఐక్యూ Z10 రాబోతుంది మనకి April 11th, అరౌండ్ 20,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతుంది. అది మీకు బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 15,000 వరకే ఉండి మంచి పర్ఫార్మెన్స్తో మొబైల్ కావాలి అనుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో ఇప్పుడు 15,000-16,000లో వస్తే అది కొనొచ్చు. లేదంటే ఐక్యూ Z10 20,000 వరకు పెట్టగలిగితే మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? విత్ లాట్స్ ఆఫ్ లవ్. మై క్వశ్చన్ ఈజ్ వై గూగుల్ ఫోన్స్ ఆర్ నాట్ ఈవెన్ competing with mid-range phones in benchmarks? As a giant company, why Google not looking seriously into this issue? వాళ్ళకి ఏం అగ్రిమెంట్స్ ఏమున్నాయో కానీ సామ్సంగ్తో అయితే కొలాబరేట్ అయ్యి ఒక మధ్యలో కొన్ని ఇయర్స్ అయితే సో టెన్సర్ చిప్సెట్తో తీసుకొచ్చారు. బట్ ఈసారి టెన్సర్ చిప్సెట్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది సామ్సంగ్ కాదు, TSMC మ్యానుఫ్యాక్చర్ అయ్యి అయితే నెక్స్ట్ పిక్సెల్ 10 సిరీస్ని అయితే తీసుకురాబోతుంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్, బ్యాటరీ ఎఫిషియన్సీ విషయంలో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి పిక్సెల్ ఫోన్స్లో ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ భరద్వాజ్ అడుగుతున్నారు, నవీన్ బ్రో, వివో V40 Pro సేల్స్లో 35Kకి రావచ్చా? వస్తే V40 Pro బెటర్ అవుతుందా లేదా ఐక్యూ 12 బెటర్ అవుతుందా చెప్పండి బ్రో. కెమెరా మెయిన్ ప్రయారిటీ, ఐక్యూ 12 ఆర్ వివో V40 Pro, మీ పిక్ ఏంటి? రెండిట్లో కూడా చాలా బాగుంటుంది, సైడ్ బై సైడ్ అయితే టెస్ట్ చేయలేదు. కెమెరా పరంగా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, స్లైట్లీ మనకి కొంచెం V40 Pro ఫొటోస్ పరంగా అయితే బెటర్గా ఉండొచ్చు. అండ్ ఓవరాల్ ఫోన్గా చూస్తే ఐక్యూ 12 బిలో 40,000లో బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ V40 Pro 35,000లో వస్తుందా అన్నారు. సో ఛాన్సెస్ అయితే తక్కువ, నియర్లీ 40,000 వరకు అయితే రావచ్చు. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.